పరలోకమందు ఉన్నటువంటి దేవుని నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన భాగం పరలోకము అంటే ఏమిటి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి 3 వచనాల ప్రకారము మోషే గారి ప్రార్థనలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడితో మోషే గారు అంటున్నటువంటి మాట, ప్రభువా తరతరముల నుండి అనగా మేము ఈ లోకానికి రాకముందు నీలోనే ఉన్నాం. భూమి మీద ఆరిన నేల మీద పుట్టిన మనుషులందరూ కూడా ఈ లోకంలోనికి రాకముందు తండ్రి అయిన దేవునిలోనే ఉన్నారన్నట్టుగా ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నారు అని ఆలోచిస్తే పరలోక రాజ్యంలోనే ఉన్నారు. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి తండ్రిలోనే మనం ఈ లోకానికి రాకముందు ఆయనలోనే ఉన్నాం. ఆయనలోనే ఉన్నటువంటి మనలను ఆయన 3వ వచనం వచ్చేసరికి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిచ్చుచున్నావు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు పరలోకంలో తండ్రిలో అనగా దేవునిలో ఉన్నటువంటి మనలను ఆయన భూమి మీదకు పంపిస్తున్నప్పుడు చెబుతున్నటువంటి మాట. పరలోకము అంటే అర్థం ఏంటంటే, మనమందరము ఈ లోకానికి రాకముందు ఉన్నటువంటి లోకము, మనమందరము వచ్చినటువంటి లోకము, తిరిగి మనమందరము తిరిగి వెళ్ళాల్సినటువంటి లోకము పరలోక రాజ్యము.